హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ఋషి. ఈరోజు మీకు నేను చూపించబోయేటి ఎల్లం ఏంటి అంటే మనందరి స్కూల్స్లో ఉండే చాక్ పీస్ బాక్స్ ఖాళీ అయిపోయిన తర్వాత దానిలో ఈ విధంగా పేపర్స్ని పెట్టేసి దాన్ని క్లోజ్ చేసి ప్లాస్టర్తో అంటించేయాలి. సో ఈ పేపర్స్ అన్నీ ఎందుకు పెడుతున్నామంటే ఎంప్టీ బాక్స్ అనుకోండి, మనం డైస్ గేమ్ ఆడేటప్పుడు అది త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. సో దానివల్ల మనం పేపర్స్ పెట్టడం ద్వారా ఎక్కువ రోజులు వస్తుంది. అందుకని పేపర్స్ పెట్టి దాన్ని ప్లాస్టర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఒక కలర్ షీట్ని కానీ కలర్ చార్ట్ని కానీ ఏదైనా సరే తీసుకొని మనము గిఫ్ట్కి ర్యాప్ చేస్తాం కదండి, గిఫ్ట్స్కి ఆ విధంగా ర్యాప్ చేయాలి. ఆ విధంగా ర్యాప్ చేసేసి 4 సైడ్స్ కూడా ఫుల్గా కవర్ అయ్యే విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని కలర్ షీట్తో కానీ కలర్ చార్ట్తో కానీ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత బాక్స్ రెడీ అవుతుంది మనకి. ఆ బాక్స్ని ఏం చేయాలి అంటే దాని మీద నేనైతే నెంబర్స్ రాసాను, నెంబర్స్తో పాటు డాట్స్ పెట్టాను. సో ఫస్ట్ క్లాస్ పిల్లలకి త్వరగా నెంబర్ అనేది తెలియలేదనుకోండి, ఆ డాట్ని కౌంట్ చేసుకుంటారు కదా గేమ్ ఆడేటప్పుడు, అందుకని డాట్స్ పెట్టాను, అలాగే నెంబర్స్ కూడా పెట్టాను. సో ఆ డాట్ని కౌంట్ చేసుకుంటూ ఆ నెంబర్ ఎంతో చెప్పడానికి ఈజీగా ఉంటుందని ఈ 2 విధాలుగా కూడా నేను చేశాను. నెంబర్ ఐడెంటిఫై అవుతుంది, అదేవిధంగా ఒకవేళ నెంబర్ తెలియకపోతే దాన్ని కౌంట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ నెంబర్ ఏంటో అనేది కూడా తెలుస్తుంది. ఈ 2 విధాలుగా ఉంటుందని నేను ఈ డైస్కి నెంబర్స్ అండ్ డాట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మన డైస్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన డైస్ని మనం ఏం చేస్తాము, స్టూడెంట్స్తో ఒకసారి ఆడిపిద్దాం. అది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. చూడండి, మా స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ గేమ్ ఏంటి ఎలా ఉంటుందా అని చెప్పి ఆడారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారు కదా, ఆ వీడియోలో ఏం జరుగుతుంది అంటే 5 నెంబర్కి 5 డాట్స్ వేయడం అనేది జరిగింది.